హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మోస్ట్ బిజియెస్ట్ స్ట్రీట్ ఫర్ షాపింగ్ ఇన్ బెంగళూరు, అదేనండి కమర్షియల్ స్ట్రీట్ కి అయితే వెళ్తున్నాము. ఇది బెంగళూరు లో ఉండే వాళ్ళకి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరేమో. ఇంకా ఎందుకు వెళ్తున్నాము అంటే నా బర్త్డే వస్తుంది, ఇంకా డ్రెస్ తీసుకుందామని అయితే వెళ్తున్నాము. అసలు ఈ బర్త్డే అంటే మనం స్పెషల్ గా ఉండాలనుకుంటాం కదా. షాపింగ్ అవునా, ఏం కొన్నాం? లిప్స్టిక్ ఎప్పుడు అదేనా? వద్దు నాన్న, నాకు లిప్స్టిక్ వద్దు. ఇంకేదైనా కొనివ్వా? డ్రెస్ కొనిస్తావా? ఓకే, థ్యాంక్ యూ. పాప ప్రెట్టి. ఓకే, ఆరు గుడ్ బాయ్. మేము 10:30కి అలాగ బయలుదేరినట్టున్నాము. ట్రాఫిక్ కూడా పెద్దగా ఏమీ లేదు, చాలా ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోయాం. 1 అవర్ పట్టినట్టుంది అంతే. ఇంకా ఈ సిటీలో 1 అవర్ లో వచ్చామంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసినట్టే. ఇంకా కార్ పార్కింగ్ కష్టాల గురించి మీకు చెప్తూనే ఉంటాను కదా. ఏం చేసామంటే వెస్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ చేసేసి ఇంకా దాని ఆపోజిట్ స్ట్రీట్ అన్నమాట షాపింగ్ అంతా. ఇంకా అలా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే హై ఎండ్ క్లాతింగ్ నుంచి చీపెస్ట్ క్లాతింగ్ వరకు అన్ని దొరుకుతాయి. మన బడ్జెట్ కి మనకి ఎలా కావాలో అలా షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ షాపింగ్ చేయాలంటే 1 డే కూడా మనకి సరిపోదు. అంటే ఒక 2-3 టైమ్స్ కవర్ చేస్తే మొత్తం కవర్ చేయగలమేమో అన్నట్టు ఉంటుంది. అప్పుడే కొన్ని షాప్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే ఈ షాప్ కి వచ్చాము. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వన్ సైడ్ లాంగ్ స్లీవ్ ఉంది, వన్ సైడ్ అయితే స్లీవ్లెస్ ఉంది. నాకెందుకో అది నాకు కంఫర్టబుల్ గా ఉండదేమో అనిపించి తీసుకోలేదు. ఇంకా వేరే షాప్ కూడా చూద్దామని ఇంకా చూస్తూ ఉన్నాము. ఇక్కడ షాపింగ్ ఏంటంటే మనకి కానీ ఒక ఐడియా ఉండుంటే ఇలాంటి డ్రెస్సులు ఇక్కడే ఉంటాయి అని ఒక ఐడియా ఉంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి తెలియకపోతే మాత్రం వెతుక్కుంటూనే వెళ్ళాలి. ఇక్కడ బ్యాంగిల్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా పిల్లలు కొంచెం బ్రెడ్ జామ్ అయితే ప్యాక్ చేసుకొచ్చాము, అవి తింటూ ఉన్నారు. ఇంకా వేరే షాప్ లో కూడా మళ్ళీ కలెక్షన్ చూసాము, అక్కడ కూడా అంతగా నచ్చలేదు. మళ్ళీ ఇంకా వేరే షాప్ కి వెళ్తున్నాము. ఇలా షాప్స్ లోనే కాదు, రోడ్ సైడ్ కూడా చాలా స్టాల్స్ పెట్టున్నారు. వాటిలో కూడా చాలా కుర్తీస్, టాప్స్ అన్ని ఉన్నాయి. కానీ క్వాలిటీ ఎలా ఉంటే నేను చెక్ చేయలేదు. ఇంకా వేరే షాప్ కి అయితే వచ్చాము. ఈ స్టోర్ లో అయితే కలెక్షన్ బాగుంది. కొన్ని డ్రెస్ కూడా నేను ట్రై చేశాను. ఫైనల్ గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను వీళ్ళ దగ్గర. ఇంకా మేము ఇక్కడ షాపింగ్ చేస్తుంటే వీళ్ళ పక్క అల్లరి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారని టెన్షన్ పడుతూ ఉన్నాం మేము. ఇంకా పక్కన ఇంకో షాప్ ఉంటే దానికి కూడా వచ్చాము. ఇంకా షాప్ లో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆకలి అయిపోయింది బాగా తిరిగి తిరిగి. పిల్లలకి ఇంటి నుంచే వెజిటబుల్ కిచడీ అయితే చేసుకుని తీసుకొచ్చున్నాం కదా, అదైతే పెట్టేసాం ఫస్ట్. మేము కూడా ఇంకా ఫ్రైడ్ రైస్ అను ఇంకా శాండ్విచ్ ఆర్డర్ చేసుకుని తినేసాము. ఇంకా షాపింగ్ కంప్లీట్ అవ్వలేదు. చాలా షాపింగ్ చేయాలంటే ఎనర్జీ అయితే ఉండాలి. ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి పిల్లలకి పెట్టేసేసి ఇంకా కొంచెం చల్లగా ఏమైనా తాగాలనిపించింది. ఇంకా లెమన్ షోడ్ అయితే ఆర్డర్ చేసుకుని తాగేసాము. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇండో వెస్ట్ అనే షాప్ కి అయితే వచ్చాము. ఇందులో కలెక్షన్ చాలా బాగుంది. మళ్ళీ నాకు ఇంకొక డ్రెస్ కూడా ఇక్కడ దొరికేసింది కూడా. ఇంకా చాలా ట్రైల్ కూడా వేశాను. నాకు ఇక్కడ వీళ్ళ దగ్గర 1 minute శారీస్ చాలా చూసాను, భలే ఉన్నాయి. అది ఏదైనా ఒకేషన్ ఉంటే తీసుకోవచ్చు అని నేనేం తీసుకోలేదు. ఇంకా ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది. డ్రెస్సెస్ అయితే కొనేసుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్ కలెక్షన్, జ్యువెలరీ ఏమైనా చూద్దామని చెప్పి మళ్ళీ చూస్తూ ఉన్నాము. ఎలా నడుచుకుంటూ వస్తుంటే ఒక షాప్ కనిపించింది. ఇక్కడైతే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను కూడా. ఈ కమర్షియల్ స్ట్రీట్ లో సిల్వర్ జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్ కలెక్షన్ సూపర్ గా ఉంటాయి. చాలా బాగా దొరుకుతాయి కూడా, కొంచెం ఓపిక్ గా వెతుక్కోవాలంతే. ఈ రోడ్ మీద డ్రమ్స్ కనిపించాయి. ఇంకా పిల్లలు అయితే కావాలని గొడవ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా తీసేసుకున్నాము. పాపం వాళ్ళు కూడా మాతో ఓపిక్ గా తిరుగుతున్నారు. మాకైతే ఇంకా ఎనర్జీ లెవెల్స్ అయితే బాగా లో అయిపోయాయి. ఇంకా షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తే అది తాగేసాము. ఆ రోజు ఎండగా కూడా ఉన్నింది, లేకపోతే మేము ఎక్కువ తిరగడం వల్ల అలా అనిపిస్తుందో, బాగా ఏదైనా వాటర్ తాగాలి, చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది. ఇంకా ఈ నైటీస్ ఏంటంటే మా పెద్దమ్మ కోసం తీసుకున్నాము. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా వస్తూ ఉంటే బేబీ ఫ్రాక్స్ కనిపించాయి. ఓకే, ఐరా బర్త్డే కూడా వస్తుంది కదా, ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. అదేంటంటే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారండి. ఇంకా ఆ రోజైతే ఇంకా అప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా వెస్ట్ సైడ్ కి అయితే వచ్చాము. పార్కింగ్ చేస్తున్నాం కదా కార్ అయితే, ఇంకా వచ్చి అక్కడ స్టార్ బక్స్ కి వెళ్ళాము. అప్పటికే 5 అలా అయిపోయినట్టుంది. ఇంకా ఐరా అయితే నిద్రపోయింది. ఇంకా మంచిగా కాఫీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. కాసేపు అలా రిలాక్స్ అవుతూ కూర్చున్నాం అనమాట. బాగా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. ఇంక ఇక్కడ షాపింగ్ గురించి చెప్పాలంటే కొన్ని షాప్స్ లో ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్నాయి. వాళ్ళైతే అస్సలు తగ్గించరు. కొన్ని డిస్కౌంట్ అని చెప్తారు, వాళ్ళ దగ్గర కొంచెం మనం ప్రైస్ బార్గెన్ చేయొచ్చు. సో అలా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఫైనల్ గా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.